హాయ్ గైస్, వెల్కమ్ టు ద సెషన్. అందరు ఎలా ఉన్నారు? అందరైతే బాగున్నారు అనుకుంటున్నాను. నేను చాలా బాగున్నాను. నార్మల్గా మనం లైవ్ సెషన్స్ చేస్తూ ఉన్నాం ఎన్సీఆర్టీలో, కానీ కొన్ని రీజన్స్ వల్ల ఆ ప్లాట్ఫామ్ అంతా ఇప్పుడు మనకు ఫ్రీ అవర్స్ని ప్రొవైడ్ చేయడానికి. సో అందుకని చెప్పేసి ఇప్పటి నుంచి మన ఎన్సీఆర్టీ క్లాసెస్ని లైవ్ చేయలేకపోవచ్చు, కానీ రికార్డెడ్ మాత్రం పక్కాగా డైలీ అప్లోడ్ చేయడానికి నేనైతే ట్రై చేస్తాను మ్యాక్సిమంగా. సో మనమైతే 10th క్లాస్ ఎన్సీఆర్టీ జాగ్రఫీని స్టార్ట్ చేస్తున్నాం. దాంట్లో వచ్చేసి 2 చాప్టర్స్ని కంప్లీట్ చేసాం. ఈరోజు వచ్చేసి 3rd చాప్టర్ ఏదైతే ఉందో వాటర్ రిసోర్స్ని, ఆ చాప్టర్ని నేను ఇక్కడ డిస్కస్ చేస్తాను. ఓకేనా? సరే చూడండి. వాటర్ రిసోర్సెస్. ఇక్కడ ఇద్దరి మధ్య ఒక సంభాషణ అనేది జరుగుతుంది, అంటే ఇద్దరి మధ్య కాన్వర్సేషన్ జరుగుతుంది. ఆ కాన్వర్సేషన్ నుంచి వాడు స్టోరీ పిక్ చేస్తున్నాడు. చూడండి. హే పింకీ, డిడ్ యూ సీ దోస్ ఆసమ్ టీవీ రిమోట్స్ ఆన్ ఏ ఫ్లడ్స్ ఇన్ ఏ అస్సాం? మై గాడ్, వాట్ ఏ హవాక్ దే హ్యావ్ క్రియేటెడ్. ఇట్ హ్యాస్ destroyed and swept away everything in its path. Yes, Chintu, I did. Isn't it strange that water can give a life and take a life as well? What would we do without water? We need water to drink, cook our food, wash our clothes, and wash ourselves as well. My father was telling me that in his factory they need a lot of water for number of things. Did you know that they even need a water for cooling the machines? In fact, the factory runs on the power supplied by the Hydel power plant. Now I can understand why through the ages we humans have chosen to live near the water courses. Along the rivers, other water sources like springs, lakes, ponds, oases. దీంట్లో పింకీని ఇతను అడుగుతున్నాడు, ఈ పర్సన్. పింకీ, మన అస్సాం మనకు ఫ్లడ్స్ వచ్చినప్పుడు చూసావు కదా, ఎన్ని టీవీ రిమోట్స్ కొట్టుకొని వచ్చాయో. దాంట్లో చాలా వరకు ఆ ఫ్లడ్స్ వచ్చే దారిలోనే చాలా చాలా డిస్ట్రాయ్ అయిన థింగ్స్ కూడా వచ్చాయంటే తను పింకీ ఉంటుంది, అవును చింటూ నేను చూశాను. వాటర్ మనకు లైఫ్ని కూడా ఇస్తుంది, అదే వాటర్ మన లైఫ్ని కూడా తీసుకుంటుంది. ఈ కొటేషన్ చాలా బాగుంది, మనం మెయిన్స్లో యూజ్ చేయొచ్చు. వాటర్ కెన్ గివ్ ఏ లైఫ్ అండ్ టేక్ ఏ లైఫ్ యాజ్ వెల్. ఇంకోటి ఏమంటుందంటే తను, మన వాటర్ని తాగడానికి, మన బట్టలు ఉతుక్కోవడానికి, మనల్ని మనం వాష్ చేసుకోవడానికి వాడుతుంటాం. ఇంకా నువ్వు చూసావంటే మా నాన్నగారి ఫ్యాక్టరీలో కూడా వాటర్ చాలా అవసరం మెషిన్స్ని కూల్ చేయడానికి. ఇంకోటి, అక్కడ ఏదైతే వాళ్ళు ఎలక్ట్రిసిటీ వాడుతున్నారో అది కూడా హైడల్ పవర్ ప్లాంట్ నుంచి వస్తుంది అంటుంది. హైడల్ పవర్ ప్లాంట్ అంటే వాటర్ని యూజ్ చేసి ఎలక్ట్రిసిటీని జనరేట్ చేసే ఒక సిస్టమ్ని, దాన్ని మనం హైడల్ పవర్ ప్లాంట్ అంటాం. ఇంకోటి తను ఏమంటుందంటే, దీన్నే బట్టే నాకు అర్థమవుతుంది ఎంతో కాలం నుండి జనాలు ఎందుకు రివర్స్ దగ్గర, వాటర్కి దగ్గర ఉన్న దగ్గర జీవిస్తున్నారు అని. అయితే ఈ రివర్సే కాకుండా మనం మిగతా రిసోర్సెస్ కూడా ఉన్నాయి. స్ప్రింగ్స్ అని, లేక్స్ అని, పాండ్స్ అని, ఒయాసిస్ అని అంటుంది. ఓకేనా? ఇప్పుడు ఆ వాటర్ రిసోర్సెస్ గురించి వాడు మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. చూడండి. You already know that 3/4 of the earth's surface is covered with the water, but only a small portion of it accounts for the fresh water that can be put to use. This fresh water is mainly obtained from the surface runoff and groundwater that is continually being renewed and recharged through the hydrological cycle. All water moves within the hydrological cycle, ensure that water is renewable resources. తను ఇక్కడ మనకేమంటున్నాడంటే, మనకి ఏదైతే మొత్తం ఉందో ఎర్త్లో, దీంట్లో మనం 4 భాగాలు కానీ చేసుకుంటే, దీంట్లో 3 భాగాలు, ఈ 3 భాగాలు ఏవైతే ఉందో ఇది వాటర్తోనే నిలబడి ఉంది. అయితే ఈ వాటర్లో కూడా మనకు ఏదైతే కొద్ది భాగం ఉందో అది ఫ్రెష్ వాటర్గా ఉంది. ఓకేనా? ఈ ఫ్రెష్ వాటర్ కూడా మనం చూసుకుంటే ఇది గ్రౌండ్ వాటర్లో, అంటే ఈ ఫ్రెష్ వాటర్ ఏదైతే ఉందో మన సర్ఫేస్ మీద రివర్స్ ద్వారా రన్ ఆఫ్ అవుతుంటుంది, అది గ్రౌండ్ వాటర్ కానీ వీటన్నిటి నుంచి వస్తుంది.
సరే ఈ వాటర్ వాడే కొద్దీ ఏమవుద్దంటే మళ్ళీ రీఛార్జ్ అవుద్ది. అంటే ఈ వాటర్ ఆవిరైపోయి మళ్ళీ పైకి పోవడం సముద్రాల్లో నుంచి, మళ్ళీ వర్షాల్లో ఫ్రెష్ వాటర్గా రావడం, మళ్ళీ మనం యూజ్ చేయడం, మళ్ళీ ఆవిరవడం, ఇదంతా దీన్నే మనం హైడ్రోలాజికల్ సైకిల్ అన్నాం. ఈ హైడ్రోలాజికల్ సైకిల్ వల్లే మనకేమవుద్ది అంటే మన ఎర్త్లో ఉన్న వాటర్ ఏదైతే ఉందో అది డిశ్చార్జ్ అవ్వడం, మళ్ళీ రీఛార్జ్ అవ్వడం స్టార్ట్ అవుద్ది. అలా అంటే దానికి అదే మళ్ళీ కొత్తగా క్రియేట్ అవుతూ వస్తుంది కదా, అదే యూజ్ అవుతుంది. మళ్ళీ హైడ్రోలాజికల్ సైకిల్లో వాటర్ ఏదైతే ఎవాపరేట్ అయ్యిందో మళ్ళీ వర్షంలో వస్తుంది. ఇలా సైకిల్ జరుగుతుంది హైడ్రోలాజికల్ సైకిల్. అందుకనే దీన్ని రెన్యూవబుల్ రిసోర్సెస్ అన్నాడు, అంటే ఇది అంతం అవ్వదని. ఓకే, నెక్స్ట్ ఏమంటున్నాడు అంటే యూ మైట్ వండర్ that if 3/4 of the world is covered with the water is a renewable resource, then how is that the countries and regions around the globe suffer from the water scarcity? Why is it predicted that by 2051 nearly 2 billion people will live on absolute water scarcity? ఇక్కడ ఏమంటున్నారంటే మీరు చూసే ఈ ఏదైతే మనకు పాయింట్ ఉందో ఇది బాగా న్యూ ఎన్సీఆర్టీ దీనికే పనికి వచ్చేది. న్యూ ఎన్సీఆర్టీ డేటా దీంట్లో చూడండి, అందుకే నేను ఓల్డ్ ఎన్సీఆర్టీ కంటే న్యూ ఎన్సీఆర్టీ చూడమనేది. దీంట్లో ఏమంటున్నాడంటే మనకు వరల్డ్ మొత్తంలో 3 భాగాలు వాటర్తోనే ఉందన్నాం, దాంట్లో కొద్దిగా ఫ్రెష్ వాటర్ ఉంది అన్నాం, మళ్ళీ ఇది ఏదైతే ఉందో ఇది రెన్యూవబుల్ రిసోర్సెస్ అని కూడా అన్నాం, అంటే ఇది కంప్లీట్ అవ్వదు, మళ్ళీ వస్తూనే ఉంటుంది అన్నాం. ఇన్ని అన్నావు కదా, మళ్ళీ అయినప్పటికీ 2025లో మనకు దగ్గరగా 2 బిలియన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఆ జనాలు వాటర్ లేక చనిపోతారు అని చెప్పాడు. విల్ లివ్ ఇన్ వాటర్ లేక అలమటిస్తారు. వాటర్ స్కేర్సిటీ, అబ్సల్యూట్ వాటర్ స్కేర్సిటీ ఎందుకు అని చెప్పి అడుగుతున్నాడు. రెన్యూవబుల్ రిసోర్సెస్ 3 భాగాలు వాటర్ ఉండి కూడా మీకు అయినప్పటికీ 2025లో 2 బిలియన్ల జనాలు వాటర్ స్కేర్సిటీకి అలమటిస్తారంట. ఎందుకు చూద్దాం. వాటర్ స్కేర్సిటీ అండ్ ద నీడ్ ఫర్ ద వాటర్ కన్జర్వేషన్ మేనేజ్మెంట్. వాటర్ స్కేర్సిటీ అంటే ఏంటి, మనం వాటర్ కన్జర్వేషన్ మేనేజ్మెంట్ ఎందుకు చేయాలి దాని గురించి చూద్దాం. Given the abundance and renewability of the water, it is difficult to imagine that we may suffer from the water scarcity. The moment we speak of a water shortages, we immediately associated with the regions having a low rainfall or those are drought prone area. We instantly visualize the deserts of the Rajasthan. Women balancing the many matkas, earthen pots, used for collecting and storing a water and traveling the long distance to get the water. True, the availability of water resources varies over the space and time, mainly due to the variation in the seasonal and the annual precipitation. But water scarcity ఇక్కడ వరకు చూద్దాం. ఇప్పుడు ఏమంటున్నాడంటే నీకు నిజంగానే వండర్ అనిపిస్తుంది, ఎందుకంటే మన దగ్గర చాలా వాటర్ ఉంది, 3 భాగాలు వాటర్ ఉంది, రెన్యూవబుల్ రిసోర్సెస్ అన్నాం, అయినా వాటర్ షార్టేజ్ అంటున్నాం. మనం వాటర్ షార్టేజ్ అనగానే మీకు ఏమి ఎక్కువ గుర్తొస్తుందంటే ఏ రీజియన్స్లో అయితే ఎక్కడైతే మనకు రెయిన్ఫాల్ చాలా తక్కువగా పడుతుంటుందో, ఇంకోటి ఎక్కడైతే మనకు బాగా డ్రాట్ పోన్ ఏరియా అంటే వాటర్ లేక కరువు వచ్చేసి ఉంటుంది, అలాంటి ఏరియాలో ఇలాంటి ఏరియాస్ అయినా కానీ మనకు ఏదైతే రాజస్థాన్ ఎడారులు ఉన్నాయో ఇవన్నీ గుర్తొస్తుంటాయి. మీరు అక్కడ చూసారంటే ఒకవేళ రాజస్థాన్లోనే అక్కడ ఆడవాళ్ళు ఎన్నో బిందెలు, మట్కాలంటే మట్టితో చేసిన బిందెలు లాంటివి అవి తల మీద పెట్టుకొని బ్యాలెన్స్ చేస్తూ వాటర్ తెస్తారు. ఆ వాటర్ కూడా ఎంతో లాంగ్ డిస్టెన్స్ నుంచి తెస్తారు. ఆ వాటర్ని తెచ్చుకొని వాళ్ళు స్టోర్ చేసుకుంటారు తాగడానికి అవసరాల కోసం. మీరు చూడొచ్చు ఈ వాటర్ రిసోర్సెస్ కూడా మీరు చూస్తే ఎర్త్ మొత్తంలో అన్ని చోట్ల ఒకేలా లేదు. వాటర్ అనేది ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగుంది స్పేస్ అండ్ టైంని బట్టి. ఎందుకు అలా వేరియేషన్ ఉందంటే సీజన్ వేరియేషన్స్, ప్రెసిపిటేషన్, మనకి ఏవైతే రెయిన్ పడుతుంది కదా, వర్షం పడుతుంది, ప్రెసిపిటేషన్, దాన్ని బట్టి ఇవన్నీ బేస్ చేసుకొని వాటర్ అనేది ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగుంది అంటున్నాడు. సరే, బట్ వాటర్ స్కేర్సిటీ ఇన్
But water scarcity, most cases, is caused by the over exploitation, excessive use, unequal access to the వాటర్ అమాంగ్ ద డిఫరెంట్ సోషల్ గ్రూప్స్. వాడు ఏమంటున్నాడంటే ఈ వాటర్ స్కేసిటీకి నార్మల్గా ఏదైతే మీకు వర్షం పడుతుందో దానివల్లే కాదు, ఇంకా చాలానే కారణాలు ఉన్నాయి. దాంట్లో ఎక్కువగా మోస్ట్లీ కారణం ఏదంటే వాటర్ని ఓవర్గా ఎక్స్ప్లాయిటేట్ చేయడం, అవసరానికి తగ్గట్టు కాకుండా ఓవర్గా తీసేయడం, వాటర్ని, గ్రౌండ్ వాటర్ని బోర్లు వెల్సేసి ఇలా తీయడం. నెక్స్ట్ ఎక్సెసివ్ యూజ్, అధికంగా వాడటం. ఇంకోటి ఏమన్నాడు, అన్ఈక్వల్ యాక్సెస్ టు ద వాటర్ అమాంగ్ ద డిఫరెంట్ సోషల్ గ్రూప్స్. మీరు చూస్తే ఒక టైంలో ఎస్సీ ఎస్టీ వాళ్ళని బావుల దగ్గర కూడా రానిచ్చేవాళ్ళు కాదు. అంటే ఒక్కొక్క సోషల్ గ్రూప్ని ఒక్కొక్క ట్రీట్మెంట్ ఇచ్చేది, ప్రివిలేజెస్ ఇచ్చేది. వాళ్ళు దాంట్లో నీళ్ళు తెచ్చుకోవచ్చు, వీళ్ళు తెచ్చుకోకూడదు, ఇలాంటివి కూడా ఉన్నాయి. కొన్ని ఏరియాస్ ఉన్నాయి, మీరు న్యూస్లో చూస్తారో లేదో, మినరల్ వాటర్ ఆ క్యాస్ట్ వాళ్ళు తాగకూడదంట. ఈ మినరల్ వాటర్ ఎవరైతే ఉన్నారో వేసేవాళ్ళు వాళ్ళ ఇంటి దగ్గర వెళ్ళి మినరల్ వాటర్ వేయట్లేదు. ఇలాంటి ఏరియాస్ కూడా ఉన్నాయి మీరు చూస్తే. ఇప్పట్లో కూడా 2025 జనరేషన్ ఇది, 21st సెంచరీ జరుగుతుంది ఇప్పటికి. ఓకేనా? నెక్స్ట్ చూడండి, వేర్ ఈజ్ దెన్ వాటర్ స్కేర్సిటీ లైక్లీ టు బి అక్కర్. యాజ్ యూ హ్యావ్ రీడ్ ఇన్ ద హైడ్రోలాజికల్ సైకిల్, ఫ్రెష్ వాటర్ కెన్ బి అబ్టైన్డ్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద ప్రెసిపిటేషన్, సర్ఫేస్ రన్ ఆఫ్ అండ్ ద గ్రౌండ్ వాటర్. అయితే వాడు ఏమంటున్నాడంటే, మీరు ఎక్కడ వాటర్ స్కేర్సిటీని చూస్తున్నారంటే మనం ఫ్రెష్ వాటర్ ఏదైతే ఉందో దాంట్లో ఎక్కువ స్కేర్సిటీ కనిపిస్తుంది. అయినప్పటికీ ఏదైతే హైడ్రోలాజికల్ సైకిల్ ఉందో దాంట్లో నుంచి మనం ఫ్రెష్ వాటర్ వచ్చేది. మనం ఫ్రెష్ వాటర్ కదా డైరెక్ట్గా ప్రెసిపిటేషన్, వర్షంతోనే వస్తుంది, లేకపోతే రివర్స్ రన్ ఆఫ్, ఏవైతే పారుతున్న నీళ్ళు అవి వాటి ద్వారా అయినా కానివ్వండి, ఇంకోటి గ్రౌండ్ వాటర్ ద్వారా అయినా కానివ్వండి, ఇంతే మనకు ఫ్రెష్ వాటర్ దొరికేది. ఇట్ ఈస్ పాసిబుల్ దట్ అన్ ఏరియా ఆర్ ఏ రీజియన్ మే హ్యావ్ ఎ ample of water resources but is still facing a water scarcity. Many of our cities are such examples. Thus water scarcity may be an outcome of a large growing population. వీడు ఏమంటున్నాడంటే, కొన్ని ఏరియాస్ ఉన్నాయి అక్కడ వాటర్ చాలా మొత్తంలో ఉంది, మనం యూజ్ చేసుకోవడానికి చాలా ఎక్కువగానే ఉంది. అయినప్పటికీ అలాంటి ఏరియాలు వాటర్ స్కేర్సిటీతో కూడా ఉన్నాయి. అలాంటి ఏరియాస్ ఉన్నాయా అంటే వాడు ఏమంటున్నాడంటే, అలాంటి ఏరియాస్ చాలానే ఎగ్జాంపుల్స్గా ఉన్నాయి. వాటర్ ఉన్నప్పటికి కూడా మనకు వాటర్ స్కేర్సిటీ ఉంది. ఎందుకు ఈ వాటర్ స్కేర్సిటీ దేనికి వచ్చిందంటే, లార్జ్ గ్రోయింగ్ పాపులేషన్ బీభత్సంగా పెరిగిపోతుంది. ఎప్పుడైతే పాపులేషన్ బీభత్సంగా పెరిగిపోతుందో దాని కాన్సిక్వెన్సెస్ ఏమొస్తాయి, వాటర్కి ఏదైతే డిమాండ్ ఉందో అది కూడా పెరిగిపోతుంది. ఇంకోటి దాంతోపాటు మళ్ళీ మనకేమవుద్ది, వాటర్ కూడా అన్ఈక్వల్గా యాక్సెస్ అవుద్ది. నెక్స్ట్ చూడండి, ఏ లార్జ్ పాపులేషన్ రిక్వైర్స్ ఏ మోర్ వాటర్ నాట్ ఓన్లీ ఫర్ డొమెస్టిక్ యూజ్ బట్ ఆల్సో ప్రొడ్యూస్ మోర్ ఫుడ్. హెన్స్ టు ఫెసిలిటేట్ ద హై ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్, వాటర్ రిసోర్సెస్ బీయింగ్ ఓవర్ ఎక్స్ప్లాయిటెడ్ టు ఎక్స్పాండ్ ద ఇరిగేటెడ్ ఏరియాస్ ఫర్ డ్రై సీజన్ అగ్రికల్చర్. Irrigated agriculture is the largest consumer of water. Now, it is needed to revolutionize the agriculture through the developing drought-resistant crops and dry farming techniques. You may have seen many television advertisements that most farmers have there. వాడు ఏమంటున్నాడంటే, మీరు ఈ ఓవర్గా వాటర్ యూజ్ చేస్తున్నారు కదా, ఎందుకు ఓవర్గా ఆ ఏరియాలో వాటర్ ఉన్నప్పటికీ షార్టేజ్ ఎందుకు వస్తుందంటే పాపులేషన్ పెరిగిపోతూ ఉంటుంది. ఇదొక ఎగ్జాంపుల్. ఎప్పుడైతే పాపులేషన్ పెరిగిద్దో వాటర్కి డిమాండ్ పెరగద్ది, అన్ఈక్వల్ యాక్సెస్ జరగద్ది. సరే, ఈ వాటర్ అనేది డొమెస్టిక్ పర్పస్కే కాకుండా, అంటే వాళ్ళ ఇంట్లో అవసరాలకే కాకుండా, ఈ వాటర్ని మనం ఫుడ్ ప్రొడ్యూస్ చేయాలి కదా. ఇప్పుడు జనాలు వచ్చారు, ఆ జనాలు తినడానికి ఫుడ్ కావాలి అంటే అగ్రికల్చర్కి, ఇరిగేషన్ కోసం వాటర్ రిసోర్సెస్ని ఓవర్గా ఎక్స్ప్లాయిట్ చేయడం. మీరు చూస్తే ఇరిగేషన్ చేస్తాం మనం, వాటర్ని గ్రౌండ్ నుంచి వెల్స్ నుంచి వాటి నుంచి తీస్తాం ఎప్పుడు డ్రై సీజన్లో అగ్రికల్చర్ చేయడానికి. ఓకేనా? దానికోసం వాడు ఏమంటున్నాడంటే, మనం కొత్త టెక్నిక్స్ని కనుక్కోవాలి, ఓవర్గా వాటర్ని ఎక్స్ప్లాయిట్ చేయకుండా మనం కొత్త టెక్నిక్స్. ఏందక్క టెక్నిక్స్ అంటే, ఏవైతే మనం కరువులో ఉన్నప్పుడు కూడా మనం మంచి క్రాప్స్ చేయడానికి, డ్రై ఫార్మింగ్ టెక్నిక్స్ కూడా కనుక్కోవడానికి. ఇంకోటి వచ్చేసి మ్యాథ్స్ ఇన్ ద మెనీ టెలివిజన్ అడ్వర్టైజ్మెంట్లో కూడా చూడండి, అక్కడ కూడా ఫార్మర్స్ ఇలాంటివే చెప్తుంటారు. ఇప్పుడు వాటర్ ఎక్కువ యూజ్ చేయబడలేదు, ఇలాంటి క్రాప్స్ చేయడం వల్ల
ఇలాగా మనం వాటర్ ఏదైతే ఉందో దాన్ని డిమాండ్ పెరిగే కొద్దీ ఓవర్గా ఎక్స్ప్లాయిట్ చేస్తూ పోతున్నాం. అయితే దానికి బదులుగా మనం టెక్నిక్స్ని కనుక్కోవాలి తప్ప జనాలు పెరుగుతున్నారు, డిమాండ్ పెరుగుతుందని ఓవర్గా వాటర్ని ఎక్స్ప్లాయిట్ చేయకూడదు అంటున్నాడు. వాటర్ ఎవ్రీవేర్, నాట్ ఏ డ్రాప్ టు డ్రింక్. వాటర్ ఉంది, వాటర్ ప్రతి చోట ఉంది, కానీ ఒక్క బొట్టు కూడా తాగడానికి సరిపడా వాటర్ అయితే లేదు అంటున్నాడు. ఆఫ్టర్ ఏ ఫీ హ్యావ్ డన్ ఫర్ ఎ బాయ్ కలెక్టింగ్ ద డ్రింకింగ్ వాటర్ ఇన్ కలకత్తా, లైఫ్ ఇన్ ద సిటీ సజెషన్ డిస్ట్రిక్ట్ వాజ్ ప్యారలైజ్డ్ ఇన్సెంట్ ఓవర్ నైట్ రైన్, మీనింగ్ రికార్డ్ 180 millimeters, ఫ్లడెడ్ వేస్ట్ ఏరియా, డిస్ట్రిక్ట్ ట్రాఫిక్. వాడు చూడండి వాడు ఏం చెప్తున్నాడు. ఒక పిల్లవాడు వాటర్ని ఏదైతే ఫ్లడ్ కింద ఉందో ఈ పైప్ ఉంది చూసారా, దాంట్లో పడుతున్నాడు వెళ్ళి. ఏ కాశ్మీరీ ఎర్త్క్వేక్ సర్వైవర్ క్యారీస్ ద వాటర్ ఇన్ స్నో. ఇలాగా మనం ఒక్కొక్కటి చూసుకుంటా పోతే చాలానే ఉన్నాయి. వాటర్ ప్రతి చోట ఉంటుంది, కానీ తాగే మాదిరిగా ఎక్కడ ఉండదు. Farmers have their own wells and tube wells in their farms for the irrigation to increase their produce. But have you ever wondered what this could result in? That it may lead to falling groundwater levels, adversely affecting the water availability and food security of the people. మనం ఫార్మర్స్ కూడా ఓన్ వెల్స్ ఉన్నాయి, ఓన్ ట్యూబ్ వెల్స్ ఉన్నాయని చెప్పేసి వాటర్ని ఎక్కువ తీస్తూ పోతే గ్రౌండ్ వాటర్ ఏదైతే లెవెల్స్ ఉన్నాయో గ్రౌండ్ వాటర్లో ఆ వాటర్ లెవెల్ అనేది తగ్గిపోతుంది. ఎప్పుడైతే గ్రౌండ్ వాటర్ తగ్గిపోతుందో మనం దాని ద్వారా మనం వాటర్ ఏదైతే ఉందో అడ్వర్స్లీ అఫెక్టింగ్ ద వాటర్ అవైలబిలిటీ. మనం కావాల్సినంత వాటర్ లేనప్పుడు ఫుడ్ సెక్యూరిటీ ఆఫ్ ది పీపుల్ ఏదైతే ఉందో అది ఎఫెక్ట్ అవుద్ది. గ్రౌండ్ వాటర్ అంతా తీసేసాం, మొత్తం తీసేసిన తర్వాత మళ్ళీ కరెక్ట్ అవసరమైనప్పుడు మనం ఫార్మర్స్కి రెయిన్ పడలేదు, అప్పుడు వాళ్ళు సేమ్ అట్లే తీయడానికి ట్రై చేస్తారు. అప్పుడు వాటర్ ఉండదు, వాటర్ లేనప్పుడు వాళ్ళు ఏం ప్రొడ్యూస్ చేయలేరు. అప్పుడు ఫుడ్ సెక్యూరిటీ ఏదైతే ఉందో పీపుల్ది అది ఎఫెక్ట్ అవుతుంది. పాజిటివ్ ఇండిపెండెంట్ ఇండియా విట్నెస్డ్ ఇంటెన్సివ్ ఇండస్ట్రియలైజేషన్ and urbanization, creating a vast opportunities for us. Today, large industrial houses are commonplace as the industrial units of many MNCs, and a ever increasing number of industries has made the matters worse by exerting the pressure on existing freshwater resources. Industries, apart from being a heavy users of water, also require a power to run them. Much of this energy comes from the hydroelectric power. Moreover, multiplying urban centers with the large and dense population and urban lifestyles have not only added to the water and energy requirements but have further aggravated the problem. If you look into the housing societies or colonies in the cities, you would find the most of these have their own groundwater pumping devices to meet their water needs. Not surprisingly, we find that fragile water resources are being overexploited and have caused the depletion in several of these cities. మీరు పోస్ట్ ఇండిపెండెంట్ తర్వాత చూస్తే ఇండియా విట్నెస్ చేస్తుంది ప్రతి ఏరియాలో ఇండస్ట్రియలైజేషన్ చేసి ఇండస్ట్రీస్ని పెట్టి మంచి ఆపర్చునిటీస్ని కల్పించాలని. ఇండస్ట్రీస్ని పెట్టినంత మాత్రాన అయిపోదు కదా. మనం ఇండస్ట్రీ స్థాపించినప్పటికీ ఆ ఇండస్ట్రీస్లో మనకు వాటర్ అనేది చాలా అవసరం. అలాగే ఆ ఇండస్ట్రీస్ నడవడానికి ఏదైతే మనం ఎలక్ట్రిసిటీని పంపిస్తామో జనరేట్ చేస్తామో అది కూడా హైడ్రో ఎలక్ట్రిసిటీ పవర్, అంటే వాటర్ నుంచి జనరేట్ చేసిన ఎలక్ట్రిసిటీనే యూజ్ చేస్తాం. కాబట్టి అక్కడ కూడా మనకు వాటర్ ఎక్కువే. ఇంకా ఈ అర్బనైజేషన్ ఇవన్నీ ఎప్పుడైతే పెరుగుతూ పోతాయో పాపులేషన్ కూడా డెన్స్లీ అవుతూ పోతుంది, డబల్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే పాపులేషన్ పెరుగుతూ ఇంకా ఇన్కమ్ లెవెల్స్ పెరుగుతాయో వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా మారుతుంది. ఆ లైఫ్ స్టైల్కి కూడా మనకు వాటర్తో లింక్ ఉంటుంది. ఎలా అని చెప్తున్నాడంటే వ్యక్తి ఏమైపోతాడంటే మంచి కన్స్ట్రక్షన్ చేసేసుకొని వాళ్ళ ఇళ్లలోనే మీరు ప్రతి ఇంట్లో పోయి చూస్తే పర్సనల్ బోర్వెల్స్ ఉన్నాయి. అంటే ఒక్కొక్కరికి ఎవరికి వాళ్ళ ఇంట్లోనే బోర్ వేసుకొని గ్రౌండ్ వాటర్ని తీయడం స్టార్ట్ చేస్తున్నాడు. అది ఏమవుతుందంటే ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ అయిపోతుంది వాటర్ పంపింగ్ చేసి బయటికి తీయడం వల్ల. ఇది లాస్ట్కి ఏమవుతుందంటే రిసోర్సెస్ బీయింగ్ ఓవర్ ఎక్స్ప్లాయిటెడ్ అండ్ హ్యావ్ కాజ్డ్ ద డిప్లేషన్ ఇన్ సెవరల్ ఆఫ్ దీస్ సిటీస్.
చాలా సిటీస్లో ఇలా ఎక్స్‌ప్లాయిట్ చేయడం వల్ల ఈ వాటర్ లెవెల్ ఏదైతే ఉందో అది తగ్గిపోతూ వస్తుంది కాదు, తగ్గిపోయింది కూడా. అర్థమవుతుందా? నెక్స్ట్ చూడండి, వాడు మమ్మల్ని అడుగుతున్నాడు, డూ యూ నో ఏదైతే అటల్ భూజల్ యోజన ఏదైతే ఉందో స్కీమ్ గురించి చెప్తున్నాడు చూడండి. అటల్ భూజల్ యోజన ఈజ్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ 8,220 వాటర్ స్ట్రెస్డ్ గ్రామ పంచాయత్స్ ఆఫ్ 229 అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్స్ అండ్ 80 డిస్ట్రిక్ట్స్ ఆఫ్ 7 స్టేట్స్. ఈ 7 స్టేట్స్లో 8,220 వాటర్ స్ట్రెస్డ్ గ్రామ పంచాయత్స్, ఇంకోటి మండల్ లెవెల్లో 2,229 బ్లాక్లు, మండలాలు, తాలూకాల్లో 80 జిల్లాల్లో, ఇవన్నీ కూడా 7 స్టేట్స్లోనే. గుజరాత్, హర్యానా, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్. ఈ సెలెక్టెడ్ స్టేట్స్ అకౌంట్ ఆఫ్ 37% ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ వాటర్ స్ట్రెస్. ఈ 7 స్టేట్స్ మనం 37% వాటర్ స్ట్రెస్లో ఉంది. ఇది అంటే ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్, క్రిటికల్గా యూజ్ చేయడం, సెమీ క్రిటికల్ ఏరియాస్ ఇవన్నీ డివైడ్ చేశారు. One of the key aspects of the Atal Jal Yojana is to bring the behavioral changes in the community. దీని మెయిన్ ఏమైందంటే, ఈ ఏరియాలో మనకి ఏదైతే వాళ్ళు ఎక్స్ప్లాయిటేషన్ చేస్తున్నారో ఓవర్గా వాటర్ని, వాళ్ళల్లో ఆ చేంజెస్ని తీసుకురావాలి, అవేర్నెస్ కల్పించి. ఫ్రమ్ ద ప్రివైలింగ్ యాటిట్యూడ్ ఆఫ్ ది కన్జంప్షన్ టు కన్జర్వేషన్. వాళ్ళు ఓవర్గా వాడుతున్నారు కదా, దాని నుంచి వాటర్ని కాపాడుకోవాలి, కన్సర్వ్ చేయాలి, స్మార్ట్ వాటర్ మేనేజ్మెంట్. ఇదంతా అటల్ భూజల్ యోజన అనే స్కీమ్ కింద చేయడం స్టార్ట్ చేశారు. So far we have focused on the quantitative aspects of the water scarcity. Now let us consider the another situation where water is sufficiently available to meet the needs of the people, but the area still suffers from the water scarcity. This scarcity may be due to the bad quality of the water. Lately, there has been growing concern that even if there is ample of water to meet the needs of the people, much of it may be polluted by the domestic and industrial waste, chemicals, pesticides, fertilizers used in the agriculture, thus making it hazardous for the human use. వాడు ఏమంటున్నాడంటే, ఇప్పటి వరకు మనం వాటర్ క్వాంటిటీ అంటే నెంబర్స్ గురించి చూసాం. ఇక్కడ ఇంత ఉంది, ఇంత పర్సంటేజ్ ఉంది, ఇక్కడ వాటర్ లెవెల్ ఎంత తగ్గిపోయింది, ఇవన్నీ చూసాం. కానీ ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, వాటర్ కొన్ని ఏరియాలో సఫిషియెంట్గా ఉంది. అంటే జనాలు ఎంతమంది ఉన్నారో వాళ్ళ నీడ్స్ని, వాళ్ళ అవసరాలని తీర్చడానికి అంత వాటర్ అయితే ఉంది. అయినప్పటికీ వాటర్ని అక్కడ మనం యూజ్ చేయడానికి కరెక్ట్గా లేదు. అంటే ఆ క్వాలిటీ ఏదైతే ఉందో, వాటర్ క్వాలిటీ చాలా పొల్యూట్ అవ్వడం వల్ల దాన్ని యూజ్ చేయడానికి కూడా మనం తగ్గట్లేదు. ఎందుకంటే మీరు సిటీస్లో చూసారంటే చాలా ఇండస్ట్రీస్ వాళ్ళ వేస్ట్ ఏదైతే ఉందో డైరెక్ట్గా రివర్స్లోకి వదిలేస్తారు. కానీ దాన్ని అలా వదలకుండా ట్రీట్ చేయాలి. ట్రీట్ అంటే ఆ వేస్ట్ వాటర్ ఉంటుంది కదా, దాన్ని ఫిల్టరేషన్ చేసి మనం ఎప్పుడైతే వదులుతామో దాంట్లో మోస్ట్లీ వాటర్ పొల్యూట్ అవ్వకుండా మనకు రివర్లో వదిలినా కానీ అంత పొల్యూట్ అనేది అవ్వదు. ఓకేనా? ఇంకోటి వచ్చేసి మనం అగ్రికల్చర్ చేస్తాం. అగ్రికల్చర్లో ఫుల్ ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ చాలా వాడతాం. ఆ మందులు వాడడం వల్ల కూడా ఆ వాటర్ ఏమవుద్ది, ఇన్ఫిల్ట్రేషన్ అంటే భూమిలోకి దిగిపోయి గ్రౌండ్ వాటర్లో మిక్స్ అవ్వడం కానివ్వండి, లేకపోతే ఎప్పుడైనా ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఆ వాటర్ రివర్స్లో మిక్సప్ అవ్వడం అయినా కానివ్వండి, ఒక్కోసారి కట్టలు దిగినప్పుడు కూడా పోయేసి మిక్స్ అవుతూ ఉంటుంది రివర్లో. ఇలా జరగడం వల్ల రివర్లో ఉన్న వాటర్ ఏమైపోద్ది అంటే ఫుల్గా పొల్యూట్ అయిపోద్ది. ఎప్పుడైతే ఈ వాటర్ పొల్యూట్ అవుతుందో మనిషి యూజ్ చేసుకోవడానికి కూడా పనికిరాదు, చాలా డేంజర్గా మారిపోద్ది వాటర్. అందుకే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అకార్డింగ్ టు ద హైయెస్ట్ ప్రయారిటీ టు ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎన్హాన్సెస్ ద ఈజ్ లివింగ్ ఆఫ్ పీపుల్, especially those living in a rural areas, by announcing in the Jal Jeevan Mission. The goal of Jal Jeevan Mission is to enable every rural household get assured the supply of a potable piped water service level of 55 liters per capita per day regularly on long-term basis by ensuring functionality of the tap water connection sources. ఎకనామిక్ సర్వేలో చెప్పారంట.
మీరు దీంట్లో చూసినట్టయితే మనకు ఇప్పుడు ఈ వాటర్ దొరకపోవడం వల్ల ప్రతి వ్యక్తికి అవైలబిలిటీ లేదు కదా, అంటే వాటర్ పొల్యూట్ అవ్వడం వల్ల. కానీ ఈ వాటర్ ఏదైతే ఉందో అది బేసిక్ నీడ్. కాబట్టి గవర్నమెంట్ తన రెస్పాన్సిబిలిటీ ప్రతి వ్యక్తికి క్వాలిటీ ఆఫ్ వాటర్ని అందించాలని. అయితే ఈ క్వాలిటీ ఆఫ్ వాటర్ని వాళ్ళని అందించడం కోసమే వాళ్ళు ఒక మిషన్ని తీసుకొని వచ్చారు, జల్ జీవన్ మిషన్. ఈ జల్ జీవన్ మిషన్ ద్వారా ఏంటంటే ప్రతి ఇంటికి పైప్ వాటర్ని కలిగించాలి. అలాగే ఇంట్లో ఉన్న ప్రతి వ్యక్తికి ఒక రోజుకి 55 లీటర్ల వాటర్ని కల్పించాలి అనే టార్గెట్ని తీసుకొని వచ్చారు. ముందుగా ఇదే దాన్ని వాళ్ళు ట్యాప్ వాటర్గా మార్చడానికి ట్రై చేస్తున్నారు. ఈ సోర్స్ కూడా వాళ్ళు ఎకనామిక్ సర్వే ఏదైతే ఉందో 2021 దాని నుంచి తీసుకున్న డేటా. న్యూ ఎన్సీఆర్టీ కాబట్టి మనం చూడండి ఎంత హెల్ప్ఫుల్ అవుతుందో. యూ మే హ్యావ్ ఆల్రెడీ రియలైజ్డ్ దట్ ద నీడ్ ఆఫ్ ది హవర్ ఈజ్ కన్సర్వ్ అండ్ మేనేజ్ అవర్ వాటర్ రిసోర్సెస్ to safeguard ourselves from the health hazards, to ensure the food security and continuation of our livelihood and productive activities, and also to prevent the degradation of our natural ecosystem. కాబట్టి మన వాటర్ ఏదైతే మనం ఉందో దాన్ని కన్జర్వ్ చేసుకోవాలి. ఎప్పుడైతే దాన్ని కన్జర్వ్ చేసి మేనేజ్ చేసుకుంటాం మన వాటర్ రిసోర్సెస్ని, అప్పుడు అది మన ఫుడ్ సెక్యూరిటీని కూడా కాపాడుతుంది. ఇంకోటి చూస్తే మన జీవితం ఏదైతే సాగుతుందో మన లైఫ్ అది చాలా ప్రొడక్టివ్ యాక్టివిటీస్తో జరుగుతుంది, అంటే చాలా మంచిగా ముందుకు వెళ్తుంది. ఇంకోటి వచ్చేసి మన డీగ్రేడేషన్, దీనివల్ల మనం పొల్యూషన్ చేయడం వల్ల ఈకోసిస్టమ్ ఏదైతే ఉందో అది తగ్గుతా పోద్ది, డీగ్రేడ్ అవుతూ పోద్ది. దాన్ని కూడా మనం కాపాడుకోవచ్చు అని చెప్పేసి వాడు అంటున్నాడు. ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ అండ్ ద మేనేజ్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ విల్ impoverish these resources and causing the ecological crisis that may have profound impact on our lives. వాడు ఏమంటున్నాడంటే ఎప్పుడైతే మనం వాటర్ రిసోర్సెస్ని ఓవర్ ఎక్స్ప్లాయిట్ చేస్తామో లేదా మిస్మేనేజ్మెంట్ చేస్తామో దాని ద్వారా మనకి ఏమవుతుందంటే మన రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి ఎకలాజికల్ క్రైసిస్లోకి వచ్చేస్తాయి, అంటే అవి క్షీణిస్తూ తగ్గిపోతాయి. దాంతో మన లైఫ్ కూడా ఇంపాక్ట్ అవుతుంది వాటర్ లేకుండా. నెక్స్ట్ చూడండి, మల్టీపర్పస్ రివర్ ప్రాజెక్ట్స్ అండ్ ఇంటిగ్రేటెడ్ వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్. మల్టీపర్పస్ ఏదైతే రివర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో వాటి గురించి. ఇంకోటి మన వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఇంటిగ్రేట్ చేసి ఎలా చేస్తున్నాం చూడండి. హౌ డూ వీ కన్జర్వ్ అండ్ మేనేజ్ వాటర్? Archaeological and historical records show that from the ancient times we have been constructing sophisticated hydraulical structures like dams built of the stone rubble, reservoirs, lakes, embankments, canals for irrigation. Not surprisingly, we have continued this tradition in modern day by building dams in most of our basins. వాడు ఏమంటున్నాడంటే ఇప్పుడు ఈ వాటర్ ఏదైతే ఉందో దీన్ని మేనేజ్ కన్సర్వ్ ఎలా చేసేవాళ్ళు, అంటే దీన్ని ఎలా కాపాడుకునేవాళ్ళు, దీన్ని ఎలా మీరు మేనేజ్మెంట్ చేసేవాళ్ళు అని చూస్తే మనకు ఆర్కియలాజికల్గా అయినా కానీ ఏన్షియన్ టైమ్స్ నుంచి అయినా కానీ చూస్తే ఈ వాటర్ని కన్సర్వ్ చేయడానికి మేనేజ్ చేయడానికి కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు. ఎలాంటి కన్స్ట్రక్షన్స్ అంటే పెద్ద పెద్ద హైడ్రాలిక్ స్ట్రక్చర్స్ చేసేవాళ్ళు. అయితే అవి ఏంటి, డ్యామ్స్, స్టోన్స్ కట్టేవాళ్ళు ఆ టైంలో, రిజర్వాయర్స్ కట్టేవాళ్ళు, లేక్స్ కట్టేవాళ్ళు, కెనాల్స్, ఇవన్నీ ఇరిగేషన్ కోసం కట్టేవాళ్ళు. సరే ఇవన్నీ చేస్తున్నారు కదా, ఇవి అప్పుడైనా అంటే లేదు, ఇప్పటికి కూడా మనం డ్యామ్స్ మనం మోడర్న్ టైంలో కూడా కడుతున్నాం అవర్ రివర్ బేసిన్స్ మీద. హైడ్రాలికల్ స్ట్రక్చర్స్ ఇన్ ఏన్షియంట్ ఇండియా మీరు చూసుకున్నట్టయితే ఏదైతే ఫస్ట్ సెంచరీ బీసీలో శృంగవేరపుర నియర్ అలహాబాద్ అది సొఫిస్టికేటెడ్ వాటర్ డ్యామ్ ఫస్ట్ సెంచరీ బీసీలో కట్టింది. దేనికోసం, హార్వెస్టింగ్ ద సిస్టమ్స్ అండ్ ఫ్లడ్ వాటర్ రివర్ గంగా మీద చేసింది. నెక్స్ట్, డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ చంద్రగుప్త టైంలో మనకు ఏదైతే డ్యామ్స్, లేక్స్, ఇరిగేషన్ సిస్టమ్ కూడా ఇరిగేషన్ సిస్టమ్ కోసం డెవలప్ చేసింది. ఎవిడెన్సెస్ చూస్తే మీరు ఈ ఇరిగేషన్ వర్క్స్ మీద మనం కళింగ టైంలో దొరుకుతాయి. ఒడిస్సాలో, నాగార్జునకొండ ఆంధ్రప్రదేశ్లో, బెన్నూరులో, కర్ణాటకలో,
కొల్హాపూర్ ఏదైతే మహారాష్ట్ర, ఇక్కడ మనకి ఎవిడెన్సెస్ దొరుకుతాయి ఈ ఇరిగేషన్ సంబంధించిన కన్స్ట్రక్షన్స్. ఇన్ ద 11th centuryలో మీరు చూస్తే భోపాల్ లేక్ ఏదైతే ఉందో వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఆర్టిఫిషియల్ లేక్ అది ఆఫ్ ఇట్స్ టైమ్ వాజ్ బిల్ట్, ఆ టైంలో కట్టింది. నెక్స్ట్ 14th centuryలో కానీ చూస్తే ట్యాంక్ ఇన్ హువాస్ ఖాస్ ఢిల్లీలో ఉంది. ఇది ఇల్తుష్మిష్ కట్టాడు. దేనికి? సప్లై ఆఫ్ వాటర్ టు సిరి ఫోర్ట్ ఏరియా సిరి ఫోర్ట్ ఏరియాకి వాటర్ పంపించడానికి తను కట్టాడు ఇది. నెక్స్ట్ వాట్ ఆర్ డ్యామ్స్ అండ్ హౌ డూ దే హెల్ప్ అస్ ఇన్ ఏ కన్జర్వింగ్ ద మేనేజింగ్ వాటర్. డ్యామ్స్ ఏంటి, అవి ఎలా మనకి యూజ్ అవుతాయి వాటర్ని కన్సర్వ్ చేయడానికి, మేనేజ్ చేయడానికి అంటున్నాడు. డ్యామ్స్ వర్ ట్రెడిషనల్లీ బిల్ట్ టు impound the rivers and rainwater that would be used later to irrigate the agriculture fields. Today dams are built not just for the agriculture but also electricity generation, water supply for the domestic and industrial use, flood control, recreation, inland navigation, fishing, breeding. అయితే మనం ఈ డ్యామ్స్ అంటే ఈ డ్యామ్స్ ఎలా మనకు యూజ్ అవుతాయని చెప్తున్నాడు కదా, ఎలా కన్సర్వ్ చేస్తాం, ఎలా మేనేజ్ చేస్తాం వాటర్ని ఈ డ్యామ్స్ అని అడుగుతున్నాడు కదా. వాడు ఏమంటున్నాడంటే ఈ డ్యామ్స్ మనకి ఏదైతే వాటర్ వస్తుందో ఆ రివర్ వాటర్ని మనం దాంట్లో స్టోర్ చేస్తాం. ఆ రివర్ వాటర్ని స్టోర్ చేయడం వల్ల మనకు దేనికి యూజ్ అవుద్ది అంటే మనం ఒక అగ్రికల్చర్ ఫీల్డ్స్కే కాదు, రెయిన్ వాటర్ కూడా స్టోర్ అవుద్ది. ఒక అగ్రికల్చర్కే కాదు, ఈ కాలంలో మీరు చూస్తే ఇరిగేషన్ కోసమే కాకుండా ఎలక్ట్రిసిటీ జనరేషన్ కోసమైనా కానివ్వండి, మన ఇళ్లలో అవసరాల కోసం సప్లై చేయడానికి వాటర్ అయినా కానివ్వండి, ఇండస్ట్రీస్లో యూజ్ చేయడానికైనా కానివ్వండి, ఫ్లడ్ని కంట్రోల్ చేయడానికైనా కానివ్వండి, రీక్రియేషన్ చేయడానికి, ఇన్లాండ్ నావిగేషన్, ఓకేనా, మనం లోపలే తిరగడానికి కేరళలో ఎక్కువ ఉంటుంది ఇది, ఓకేనా, ఫిష్ బ్రీడింగ్ కోసమైనా కానివ్వండి ఈ డ్యామ్స్ని మనం కట్టేవాళ్ళం, ఓకేనా. హెన్స్ డ్యామ్స్ ఆర్ నౌ రెఫర్డ్ టు యాజ్ ఏ మల్టీపర్పస్ ప్రాజెక్ట్స్ వేర్ ద మెనీ యూజెస్ ఆఫ్ దిస్ ఇంపౌండ్ ఆఫ్ ఏ వాటర్ ఇంటిగ్రేటెడ్ విత్ వన్ అనదర్. అందుకే మనం డ్యామ్స్ని మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అన్నాం. దీంతో మనకు చాలానే అవసరాలు తీరుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసే సత్లజ్ బ్యాస్ రివర్ బేసిన్ మీద మనకు భాక్రా నంగల్ ప్రాజెక్ట్ కట్టింది, ఓకేనా. ఈజ్ యూజ్డ్ బోత్ ఫర్ హైడ్రో పవర్ ప్రొడక్షన్ అండ్ ఇరిగేషన్. అలాగే మీరు హిరక్కుడా ప్రాజెక్ట్, ఇది మహానది బేసిన్ మీద ఉంది. ఇది కన్జర్వేషన్ ఆఫ్ వాటర్ విత్ ఫ్లడ్ కంట్రోల్ దీని మెయిన్ రీజన్, ఓకేనా. ఈ ప్రాజెక్ట్స్ చూడండి ఎన్సీఆర్టీస్లో ఉన్నాయి, మ్యాక్సిమం రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ ఈ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో లాంచ్డ్, ఇవన్నీ ఎప్పుడు వచ్చాయంటే మనకు ఆఫ్టర్ ఇండిపెండెన్స్ వచ్చాయి. విత్ దర్ ఇంటిగ్రేటెడ్ వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్ అప్రోచ్ వర్ థాట్ వాజ్ ఏ as a vehicle that would lead to the nation to development and progress overcoming. Okay, next ఒక డ్యామ్ అంటే ఏంది? ఏ డ్యామ్ అనేది a barrier across the flowing water that obstructs and directs or retards the flow, often creating a reservoir, lake, impound. Dam refers to a reservoir rather than a structure. Most dams have a section called spillway or weir or which are through which it is intended that water will flow either intermittently or continuously. Dams are classified according to the structure, intent, purpose to or height. Based on the structure and the material used, dams are classified as timber dams, embankment dams, Manzoni dams, several subtypes. According to the height, dams are categorized as large dams, major dams, alternately as a low dams, medium height dams. ఇట్లా మన డ్యామ్స్ ఏదైతే ఉందో ఒక బ్యారియర్ టైప్ అనమాట. ఏదైతే ఫ్లో ఆఫ్ వాటర్ ఉందో దాన్ని మనం అబ్స్ట్రక్ట్ చేస్తుంది, దాన్ని ఆపుతుంది. దాన్ని ఆపడం వల్ల వాటర్ని మనం మన రూట్ని మార్చవచ్చు, దాన్ని ఏ సైడ్కి మనం పంపించాలో ఆ సైడ్కి చాలా ఈజీగా పంపించవచ్చు. ఈ డ్యామ్స్లో కూడా చాలానే రకాలు ఉన్నాయి. అవి కట్టేదాన్ని స్ట్రక్చర్ మీద బట్టి, హైట్ మీద బట్టి, ఇంకోటి వచ్చి దాంట్లో వాడే మెటీరియల్ని బట్టి మనం ఒక్కొక్క డ్యామ్కి ఒక్కొక్క పేర్లు కూడా ఇస్తున్నాం అంటున్నాడు. నెక్స్ట్ మీరు చూస్తే హ్యాండిక్యాప్ ఆఫ్ ఇట్స్ colonial past. Jawaharlal Nehru proudly proclaimed the dams as the temples of the modern India. మనకు కొలినియల్ ఏదైతే మన పాత టైంలో ఎక్కువ డ్యాములు లేవు, ఓకేనా, బ్రిటిష్ టైంలో. కానీ మోడర్న్ టైంలోనే ఇవి వచ్చాయి. అయితే దీన్నే మనం టెంపుల్స్ ఆఫ్ మోడర్న్ ఇండియా అన్నాం. జవహర్ లాల్ నెహ్రూ అన్నారు డ్యామ్స్ ఏవైతే ఉన్నాయో టెంపుల్స్ ఆఫ్ మోడర్న్ ఇండియా.
The reasons being that it would integrate development of agriculture and village economy with the rapid industrialization growth of urban economy. ఎందుకన్నాడంటే ఈ డ్యామ్తోనే మనకు చాలానే యూజెస్ ఉన్నాయి. ఇంటిగ్రేట్ డెవలప్మెంట్ ఒకటి దానికి కనెక్షన్ ఉంది. ఎలాగా అగ్రికల్చర్ చేయొచ్చు, ఇంకోటి విలేజ్లో ఎకానమీ పెరగద్ది, ఇంకోటి ఇండస్ట్రీస్ కోసం వాటర్ మనం యూజ్ చేయొచ్చు, ఇంకోటి అర్బన్ ఎకానమీ పెరగద్ది దీంతో. ఓకేనా, నెక్స్ట్ చూడండి. మనం దీంతో క్రాప్స్ని కూడా పెంచుతాం. వీ హ్యావ్ సోన్ ద క్రాప్స్ ఇన్ అస్సర్, వీ విల్ బ్రింగ్ ద భదు ఇన్ భాద్రా, ఫ్లడ్స్ హ్యావ్ స్వాలెన్ ద దామోదర్, sailing the boats cannot sail. Oh Damodar, we fall at your feet, reduce the floods of the river. Bhadu will come here, let the boat sail on your surface. బాబ్లూర్ బాదు, ఇది ఒక సాంగ్ దామోదర్ వ్యాలీ మీద అది. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. In recent years, multi-purpose projects, large dams have come under the great scrutiny and opposition for the variety of reasons. Regulating and damming of rivers affect their natural flow, causing the poor sediment flow and excessive sedimentation at the bottom of the reservoir. Multi-purpose large dams have come under the great scrutiny, opposition and variety of reasons. Regulating and damming of rivers affect their natural flow and causing poor sediment flow, excessive sediments at the bottom of the reservoir, resulting in a rocky stream beds and poorer habits for their rivers' aquatic life. Dams also fragment rivers, making it difficult for the aquatic fauna to migrate, and especially for spawning. The reservoirs that are created on the floodplains also submerge the existing vegetation soil, leading to its decomposition over the period of time. ప్రజెంట్లో మనం చూస్తే ఈ మల్టీపర్పస్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని కట్టాలంటే కూడా ఇప్పుడు వాటి మీద రిపోర్ట్ రెడీ చేయడం, ఆ డ్యామ్ని ఈ డ్యామ్ని సెర్చ్ చేయండి, దాని మీద ఒక కమిటీని వేయడం, ఆ డ్యామ్ ఎంతవరకు వర్క్ అవుతుంది, దాని మీద స్క్రూటినీ అంటే దాని రిపోర్ట్ ఆడిట్ చేయడం డ్యామ్స్ మీద. చాలా వరకు ఇప్పుడు డ్యామ్ ప్రాజెక్ట్స్ మీద అపోజిషన్స్ కూడా వస్తున్నాయి. అంటే డ్యామ్స్ని కట్టొద్దు, నెగిటివ్లో పోతుంది. ఎందుకంటే ఒకవేళ మీరు ఫ్లడ్ ప్లెయిన్ ఏరియాలో కట్టారో అక్కడ కట్టడం వల్ల అక్కడ ఏదైతే వెజిటేషన్ ఉందో అది మునిగిపోవడం కానివ్వండి, ఏదైతే మనకు సెడిమెంట్స్ ఉన్నాయో అవి ఆగిపోవడం కానివ్వండి, ఫ్రాగ్మెంట్స్ ఆఫ్ రివర్ ఏవైతే ఉన్నాయో అవి తగ్గిపోవడం, ఇంకా ఏదైతే వాటర్లో మనం రివర్స్లో బతుకుతున్న ఫ్లోరా అండ్ ఫానా ఉందో దాన్ని కూడా వాడి లైఫ్ని కూడా ఎఫెక్ట్ అవ్వడం, ఇలాంటి రీజన్స్ ఇప్పుడు రైజ్ అవుతున్నాయి. అంటే టోటల్గా డ్యామ్స్ ఏవైతే ఉన్నాయో నెగిటివ్ సైడ్లో కూడా వెళ్తున్నాయని చూడొచ్చు. నెక్స్ట్ మనకు సర్దార్ సరోవర్ డ్యామ్, ఇది వచ్చేసి మనకు నర్మదా రివర్ గుజరాత్లో కట్టాం. ఇది వచ్చి లార్జెస్ట్ వాటర్ రిసోర్స్ ప్రాజెక్టు. మనకు దీని ద్వారా మనకు 4 స్టేట్స్ కవర్ అవుతాయి: మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్. ఓకేనా, నెక్స్ట్ ఈ సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇది డ్రాట్ ప్రోన్ ఏరియా, వాటికి వాటర్ ఇస్తుంది డెజర్ట్ ఏరియాస్లో. ఈ ప్రాజెక్ట్లో మన ఇరిగేషన్ ఫెసిలిటీ 18.48 హెక్టార్ ల్యాండ్ ఏదైతే ఉందో, lakh హెక్టార్ ల్యాండ్, దాన్ని కవర్ చేస్తాం. ఇంకోటి 3112 విలేజెస్ని కవర్ చేస్తాం, 15 డిస్ట్రిక్ట్స్ గుజరాత్లో. నెక్స్ట్ ఇది 2,46,000 హెక్టార్ ల్యాండ్ని కూడా స్ట్రాటజిక్ డెజర్ట్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ బర్నర్, జోలర్ వాటిని ఇరిగేషన్లోకి మార్చింది ఈ డ్యామ్ ద్వారా. ఓకేనా, ఇదంతా ఒకసారి రీడ్ చేయండి మీరు. నెక్స్ట్ irrigation has also changed the cropping patterns of many regions, with the farmers shifting to the water intensive and commercial crops.
This has a great ecological consequence, like a salination of the soil. Pradhana Mantri Krishi Sinchai Yojana has been started, which ensure the access to some means to protect the irrigation for our agriculture farms in the country, thus bringing much desired rural prosperity. చాలామంది ఈ ఇరిగేషన్ వల్ల ఫార్మర్స్ కూడా వాళ్ళ ఏవైతే వాళ్ళు పండిస్తున్న క్రాపింగ్స్ ఉన్నాయో పంట ఉందో వాళ్ళు వాటర్తో కూడిన పంటల్ని పెంచడం కానివ్వండి, కమర్షియల్ క్రాప్స్ని పెంచడం కానివ్వండి, దాంట్లోకి షిఫ్ట్ అయిపోయారు. ఇంకోటి గ్రేట్ ఎకలాజికల్ కాన్సిక్వెన్సెస్, ఎన్వైర్న్మెంట్లో కూడా ఇది డ్యామేజ్ కలిగిస్తుంది. ఎలా అంటే ఏదైతే సాయిల్ ఉందో దానిలో సెలైనిటీ ఎక్కువైపోద్ది, ఏదైతే సాల్ట్ కంటెంట్ ఉంటుందో అది ఎక్కువైపోద్ది. ఎందుకు అంటే వాటర్ ఎక్కువసేపు నిలవంచడం వల్ల దాంట్లో పెస్టిసైడ్స్ ఫెర్టిలైజర్స్ ఇవన్నీ వాడతారు కదా, దాంట్లో సెలినిటీ ఎక్కువైపోద్ది. నెక్స్ట్ టైం దానికి మనకు అంత ప్రొడక్షన్ ఇవ్వదు ల్యాండ్ నుంచి. అందుకే మన ప్రధానమంత్రి కృషి సించాయి యోజన అనే ఒక స్కీమ్ తీసుకొని వచ్చి దీని ద్వారా ఇరిగేషన్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ప్రొటెక్ట్ చేయాలి. అంటే ఎట్లంటే అట్లా వాడకుండా దానికంటూ ప్రాక్టికల్ గైడెన్స్ ఇవ్వాలి ఆల్ అగ్రికల్చర్ ఫార్మ్స్లో ప్రతి చోట మన కంట్రీ మొత్తం అని చెప్పి తీసుకొచ్చారు. ఇది మెయిన్ ఏంటంటే మన రూరల్ ప్రాస్పరిటీ ఏదైతే ఉందో దాన్ని కాపాడుకోవాలి. ఓకేనా? ప్రధానమంత్రి కృషి సించాయి యోజన, some of the broad objects of this program is to enhance physical access of water on the farm, expand cultivable area under assured irrigation, har khet ko pani, improve on farm water use efficiency, reduce the wastage and increase the availability both in duration and extent, irrigation and other water saving technology per drop more crop, and introduce sustainable water conservation. మనకు దీంట్లో ఉన్న మెయిన్ ఆబ్జెక్ట్ ఏంటంటే వాటర్ని ఫిజికల్గా ప్రతి ఫామ్కి అవైలబుల్ అవ్వాలి, ప్రతి కల్టివబుల్ ఏరియా ఏదైతే ఉందో దాన్ని కూడా అష్యూర్ చేయాలి. అంటే ప్రతి హర్ ఖేత్కో పానీ, ఇంకోటి వచ్చేసి ఫామ్ వాటర్ ఏదైతే యూజ్ చేస్తున్నామో మనం దాన్ని ఎఫిషియెంట్గా యూజ్ చేయాలి, వేస్టేజ్ని తగ్గించాలి, మన ఇంక్రీజ్ అవైలబిలిటీ బోత్ ఇన్ డ్యూరేషన్ ఎక్స్టెంట్. తర్వాత కూడా ఇప్పటికి కూడా మళ్ళీ కూడా మనం వాటర్ని పెంచుకోవాలి, అంటే కన్సర్వ్ చేసి ఉంచుకుంటే వస్తుంది. ఇరిగేషన్ అండ్ అదర్ వాటర్ సేవింగ్ టెక్నాలజీస్ ఏవైతే పర్ డ్రాప్ మోర్ క్రాప్ ఇలాంటి కొత్త కొత్త సస్టైనబుల్ వాటర్ కన్జర్వేషన్ ప్రాక్టీసెస్ని యూజ్ చేయాలని చెప్పి ఈ ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళు మనకు తెలియజేస్తున్నారు. నెక్స్ట్ చూడండి, డూ యూ నో కృష్ణా గోదావరి డిస్ట్రిక్ట్ డ్యూ టు ద అబ్జెక్షన్స్ రైజ్డ్ బై ద కర్ణాటక. ఇది మీకు హోంవర్క్, ఒకసారి చూడండి, సెర్చ్ చేయండి గూగుల్లో కూడా. ఇప్పుడు మీరు ఏం చిన్నపిల్లలు కాదు, 10th NCERT చేస్తున్నా కాబట్టి ఇది మీకు హోంవర్క్. ఇది ironically the dams that were constructed to control the floods have triggered the floods due to the sedimentation in the reservoir. మనం నార్మల్గా డ్యామ్స్ అయితే ఫ్లడ్ని కంట్రోల్ చేయడానికి చేస్తాం, కొన్ని చోట అయితే కొన్ని డ్యామ్స్ని ఫ్లడ్ని ట్రిగర్ చేస్తాయంట. మోర్ ఓవర్ ద బిగ్ డ్యామ్స్ హ్యావ్ మోస్ట్లీ బీన్ అన్సక్సెస్ఫుల్ ఇన్ కంట్రోలింగ్ ఫ్లడ్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఎక్సెసివ్ రైన్ఫాల్. ఓకేనా? The floods have not only devastated the life property but also caused extensive soil erosion. Sedimentation also meant that the floodplains were deprived of a silt, natural fertilizers, further adding the problem of a land degradation. It was also observed that the multi-purpose projects induced earthquakes caused waterborne diseases, pest pollution, resulting excessive use of water. వాడు ఏమంటున్నాడంటే ఈ ఫ్లడ్స్ లైఫ్నే కాదు ప్రాపర్టీని కూడా లాస్ చేస్తాయి, ఎక్స్టెన్సివ్, అలాగే సాయిల్ ఎరోషన్ కూడా జరగద్ది. అంటే ఎక్కువ వాటర్ ఫ్లడ్ వచ్చినప్పుడు ఆ ఏరియాలో ఉన్న మట్టి కూడా వాటర్తో కలిసి కొట్టుకొని వెళ్ళిపోద్ది. ఇంకోటి ఏమంటున్నాడంటే సెడిమెంటేషన్ వల్ల అవ్వడం వల్ల ఫ్లడ్ ప్లైన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఎక్కువ సాల్ట్ కంటెంట్ పెరిగిపోవడం వల్ల న్యాచురల్ ఫెర్టిలైజర్స్ అవి యూజ్ చేసి ఎక్కువ ఫెర్టిలైజర్స్ యూజ్ చేయడం వల్ల ప్రాబ్లం ఏమొస్తుందంటే ల్యాండ్ డిగ్రేడ్ అయిపోద్ది, ల్యాండ్ అంతా యూజ్ చేయడానికి పనికిరాదు. ఓకేనా? నెక్స్ట్ మీరు ఇంకోటి చూస్తే ఈ మల్టీపర్పస్ ప్రాజెక్ట్స్ వల్ల ఎర్త్క్వేక్స్ కూడా వస్తాయి, వాటర్ బౌండ్ డిసీజ్, వాటర్కి సంబంధించిన డిసీజెస్, పెస్ట్ అండ్ పొల్యూషన్స్, నెక్స్ట్
దీంతో ఎక్సెసివ్ యూజ్ ఆఫ్ వాటర్ కూడా జరగద్దు. ఇవన్నీ దేనివల్ల? ఎక్సెసివ్ యూజ్ ఆఫ్ వాటర్. నెక్స్ట్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అంటే చెప్తున్నాడు చూడండి. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అంటే ఏంటి? Many thought given the disadvantages and raising the resistance against the multi-purpose projects, water harvesting system was available alternative. మన చాలామంది ఇప్పుడు మల్టీపర్పస్ ప్రాజెక్ట్ ఏవైతే ఉన్నాయో వాటికి చాలామంది అపోజిషన్ చూపిస్తున్నారు కదా. అయితే వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ అనేది ఒక మనకు ఆల్టర్నేటివ్లా వర్క్ అవుద్ది. బోత్ అది సో ఎకనామికల్లీ ఎన్విరాన్మెంటలీ రెండు ఈజీగానే ఉంటుంది, చేసుకోవచ్చు దీన్ని. అయితే మన ఏన్షియంట్ ఇండియాలో అలాంగ్ విత్ ద sophisticated hydraulical structure, there is existed an extraordinary tradition of water harvesting system. People had in-depth knowledge of the rainfall regime, soil types, and developed wide-ranging techniques to harvest the rainwater, groundwater, river water, and flood water, is keeping with the local ecological condition, their water needs. In a hill and mountainous region, people built the diversion channels like a pools of the western Himalayas for agriculture. Rooftop rainwater harvesting was commonly practiced to store the drinking water, particularly in Rajasthan, in the floodplains of Bengal. People developed the inundation channel to irrigate their fields in arid, semi-arid regions. Agriculture fields were converted into rain-fed storage structures that allowed the water to stand and moisten the soil like a ఖాదిన్స్ ఇన్ జైసల్మేర్ అండ్ జోహాజ్ ఇన్ అదర్ పార్ట్స్ ఆఫ్ ది రాజస్థాన్. ఇప్పుడు ఏమంటున్నాడంటే మనం మల్టీపర్పస్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నారో దానికి అపోజిషన్ చూపించినప్పటికీ దాని సపోర్ట్ లేనప్పుడు మనకి ఇంకో ఆల్టర్నేటివ్ మెథడ్ ఉంది వాటర్ని కన్జర్వ్ చేయడానికి. ఏంటి? వాటర్ హార్వెస్టింగ్ చేయడం. సరే, ఈ వాటర్ హార్వెస్టింగ్ అనేది మన ఎకనామికల్గా వయబుల్లే, ఎన్విరాన్మెంటల్లీ కూడా వయబుల్లే. అయితే మన ఏన్షియంట్ ఇండియా టైంలో ఇదే కాదు, హైడ్రోలాజికల్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో దాటే కాకుండా ఈ వాటర్ హార్వెస్టింగ్ సంబంధించిన నాలెడ్జ్ కూడా ఉండేది. వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఎట్లా ఉన్నదంటే వాళ్ళు ఎలాంటి సాయిల్లో ఉన్నారు, ఆ సాయిల్లో వీళ్ళు వాటర్ని స్టోర్ చేయగలరా, కన్జర్వ్ చేయగలరా, హార్వెస్టింగ్ చేయగలరా అనేది అలాంటి నాలెడ్జ్ ఉండేది. ప్రతి వాటి గురించి వాళ్ళకి ఆ టైంలో నాలెడ్జ్ ఉండడం వల్ల ఇప్పుడు వాటర్ హార్వెస్టింగ్ మెథడ్స్ కూడా ఉన్నాయి. మీరు చూస్తే మౌంటైన్ రీజియన్లో అలాంటి రీజియన్లో ఏం చేసేవాళ్ళంటే ఎక్కువ డైవర్షన్ ఛానల్స్ క్రియేట్ చేస్తారు. దాన్ని కూల్స్ అంటాం. ఓకేనా? ఇంకోటి వెస్టర్న్ హిమాలయాస్ మీరు అక్కడ అగ్రికల్చర్ కోసం వీటిని యూజ్ చేస్తాం. రూఫ్ టాప్ రైన్ వాటర్ హార్వెస్టింగ్ చేస్తాం. అంటే మనకు మిద్దె మీద నుంచి నీళ్లు పడి కిందకు వస్తుంటాయి, దాన్ని కన్సర్వ్ చేయడం, అది కూడా అగ్రికల్చర్కి యూజ్ చేసుకోవచ్చు. ఇరిగేషన్ యూజ్ చేయొచ్చు, కొన్నిసార్లు డ్రింకింగ్ కూడా యూజ్ చేసుకో, కొద్దిగా ఫిల్టర్ చేసుకున్నామంటే. ఎక్కువగా ఇది రాజస్థాన్లో యూజ్ చేస్తాం. మీరు ఫ్లడ్ ప్లైన్స్ ఏవైతే బెంగాల్ ఇలాంటి చోట కూడా యూజ్ చేస్తారు ఇవన్నీ. పీపుల్ డెవలప్డ్ ద ఇండేషన్ ఛానల్ టు ఇరిగేట్ దర్ ఫీల్డ్స్. వాళ్ళు కొత్త ఛానల్స్ ఇనండేషన్ ఛానల్స్ క్రియేట్ చేశారు వాళ్ళ ఫీల్డ్స్ని ఇరిగేట్ చేయడం కోసం. అంటే వాళ్ళు ఏదైతే పంట పొలాలు ఉన్నాయో వాటిని అగ్రికల్చర్ ఫీల్డ్స్ అన్నిటిని రెయిన్ ఫెడ్ స్టోరేజ్, అంటే రెయిన్ వాటర్ పడినప్పుడు దాన్ని స్టోర్ చేయడానికి యూజ్ చేస్తారు. ఎప్పుడైతే ఆ స్టోర్ చేస్తారో వాళ్ళ ఫీల్డ్స్లో, పొలాల్లో, ఆ వాటర్ వల్ల సాయిల్లో తేమ మాయిశ్చర్ అనేది ఎక్కువ అవుతుంది. దాన్నే ఖాదిన్స్ అంటాం. జైసల్మేర్లో మీరు చూడొచ్చు. ఇది జోహాస్ మనకు అదర్ పార్ట్స్ ఆఫ్ రాజస్థాన్లో అంటాం ఈ మాటని. ఇన్ ద సెమీ ఎరిడ్ రీజియన్స్ ఏదైతే రాజస్థాన్, పర్టికులర్లీ బికానేరు, ఫలోడి, బార్మర్, ఆల్మోస్ట్ ఆల్ హౌసెస్ ట్రెడిషనల్లీ అండర్ గ్రౌండ్ టంకా స్టోరింగ్ ద డ్రింకింగ్ వాటర్. ఈ ఏరియాస్లో వాళ్ళకి అండర్ గ్రౌండ్లో ట్యాంకులు లాంటివి క్రియేట్ చేసి పెట్టుకుంటారు ఈ రైన్ వాటర్ని స్టోర్ చేయడానికి. స్టోరింగ్ డ్రింకింగ్ వాటర్. ద ట్యాంక్స్ కుడ్ బి లార్జ్ యాజ్ ఎ బిగ్ రూమ్. ఒక రూమ్ లా ఉంటాయంట. వన్ హౌస్ హోల్డ్ ఈస్ ఫలోడి ట్యాంక్ దట్ వాజ్ 6.1 మీటర్ డీప్, 4.27 మీటర్ లాంగ్, 2.4 మీటర్ వైడ్. చాలా పెద్ద ట్యాంకే ఉంది. ఈ ట్యాంకుల్లో వాళ్ళు ఏదైతే మనకు రెయిన్ వాటర్ ఉంటుందో దాన్ని స్టోర్ చేసి డ్రింకింగ్ కోసం యూజ్ చేస్తారు. రూఫ్ టాప్ మిద్దె మీద వచ్చే నీళ్ళకి.
ఇవన్నీ మెథడ్. సిస్టమ్ వర్ బిల్డ్ ఇన్సైడ్ ద మెయిన్ హౌస్ ఆర్ కోర్ట్యార్. దే వర్ కనెక్టెడ్ టు ద స్లోప్. ఇదిగోండి రైన్ వాటర్ పడింది, దీని నుంచి కనెక్ట్ చేసాం, ఇక్కడ నుంచి స్టోర్ చేయడం. ఓకేనా, ఇదిగోండి రైన్ వాటర్ రూఫ్లో పడింది, ఇక్కడ నుంచి ట్యాంకీ నింపడం. ఓకేనా, ఇవన్నీ మెథడ్స్. ద రైన్ వాటర్ కెన్ స్టోర్డ్ ఇన్ ద టెంకాస్ టిల్ నెక్స్ట్ రైన్ఫాల్ మేకింగ్ ఇట్ కెన్ ఎక్స్ట్రీమ్లీ రిలయబుల్ సోర్స్ డ్రింకింగ్ వాటర్. మళ్ళీ వచ్చే రైన్ఫాల్ వరకు ఈ వాటర్ని వాళ్ళు డ్రింకింగ్ కోసం వాళ్ళని యూజ్ చేసుకునేవారంట. ఏదైతే రైన్ వాటర్ ఉందో పలార్ పానీ as కామన్ రెఫర్ టు ఇన్ దీస్ పార్ట్స్, దాన్ని పలార్ పానీ అంటామంట. ఓకే, పూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ న్యాచురల్ వాటర్. మెనీ హౌసెస్ కన్స్ట్రక్టెడ్ అండర్ గ్రౌండ్ రూమ్స్ అడ్జాయినింగ్ ద టెంకాస్ టు బీట్ ద సమ్మర్ హీట్ యాజ్ ఇట్ వుడ్ కీప్. సమ్మర్ హీట్ నుంచి కూడా మనం హీట్ రెసిస్టెన్స్ని కూడా యూజ్ చేస్తుంది. ఇది కుల్స్ అంటే ఇదిగోండి. ఇది ఒకసారి మీరు చదవండి, ఈజీగానే ఉంటుంది, ఎక్స్ప్లెనేషన్ ఏం లేదు దీంట్లో, మొత్తం ఫ్యాక్ట్సే. బ్యాంబూ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్, ఇది కూడా మీరు చదవచ్చు. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఎ నైస్ డే. మనం మళ్ళీ నెక్స్ట్ సెషన్లో నెక్స్ట్ చాప్టర్తో కలుద్దాం. చిన్న చాప్టరే, పెద్దగా ఎక్స్ప్లెనేషన్ ఏం లేదు, ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఎక్కడుందో అది నేను చెప్పేశాను. ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు కవర్ చేయండి. ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తా పోతే మీకు బోర్గా కూడా అనిపిస్తుంది. కాన్సెప్ట్ ఉన్న చోట ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏదైతే ఫ్యాక్ట్స్ ఉంటాయో అది మీకు హోంవర్క్లా ఇచ్చేస్తాను. ఇప్పుడు లాస్ట్ పేజ్ ఏదైతే ఉందో అది ఎక్కువ ఫ్యాక్ట్ కాబట్టి అది మీరు హోంవర్క్ చేయండి. ఓకేనా, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి నుంచి మ్యాక్సిమం డైలీ రికార్డెడ్ లెక్చర్స్ని అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాం. ఓకే, బాయ్. మిమ్మల్ని మీరు హర్ట్ చేసుకోకండి, మీ తల్లిదండ్రులని అసలు హర్ట్ చేయకండి.